యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట ఏంటిది అనంటే యోహాను 19:28 లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. లేఖనములు ఏం నెరవేరాలి అని అంటే ఆయన ప్రతి ఒక్కరిని యొక్క పాపము తన మీద మోసుకొని మరి ఆయన జీవజలముగా మారి వారి దాహాన్ని ఇవ్వడమే లేఖనము యొక్క మరి ఉద్దేశమై ఉన్నది. ఆయన లోకంకి వచ్చినటువంటి ఉద్దేశమే అది. ఆ లేఖనం నెరవేర్చడమే అదే అయి ఉన్నది. మరి మనము యోహాను 3:4లో యోహాను సువార్త 4 9, 10 వచనాలు చూసినట్లయితే సమరయ స్త్రీ యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. అంటే ఆయన పరిశుద్ధుడై ఉండి ఆమె ఆమె యొక్క ఆమె యొక్క స్త్రీ పాపపు స్త్రీ అయితే ఆమె నాకు దాహం ఇవ్వమంటే ఆమెలో ఉన్న పాపమంతయు ఆయన మీద మోపుకొనుచున్నాడు అన్నట్టు. తర్వాత 10వ వచనంలో అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునక ఇమ్మమని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చూడండి, ఆమె ఇచ్చిన దాహము ఆమె ఏంటిది అనంటే ఆమెను ఏమడుగుతున్నాడు? నీ పాపమంతా నా మీదకి మోపేసేయి అంటే చేదు చిరక అది చేదు చిరక నాకు ఇచ్చేయి, నీ పాపం నా మీద మోపేయి, నేను నీకు జీవజలము ఇస్తాను అని అంటున్నాడు. చూడండి, మరి ఆ విధంగా యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి పాపము తన మీద మోపుకొని తాను జీవజలముగా మారి మనకు జీవాన్ని ఇచ్చటానికి, మన దాహాన్ని తీర్చటానికి, మనము పరిశుద్ధులుగా ఉండటానికి, నీతిగా మార్చబడటానికి ఆయన నీ యొక్క నా యొక్క చేదైనటువంటి పరిస్థితిని ఆయన తాగి ఉన్నాడు. మరియు మనకి ఆయన జీవజలముగా మారి మన లోపల ఉన్న చేదును తొలగించి మనల్ని ఏం చేశాడంటే జీవజల నదిగా, తీపి నదిగా, మారాను మధురముగా మనల్ని తీర్చిదిద్దినాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయన యొద్దకు వస్తే నీలో ఉన్న చేదంతయు పోయి మరి నీవు జీవజలముగా ప్రతి ఎండిపోకుండా ఆ జలాలు నీలో నుండి ఉబుకుతూనే ఉంటాయి. ఆమేన్, 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 ఆమేన్.